వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. బ్రెజిల్లో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ విమానం అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ను మోసుకెళ్తోంది. న్యూ ఇయర్కి ముందే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. బ్రెజిల్లో విమానం కూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ను మోసుకెళ్తోంది అల్ట్రాలైట్ విమానం. కోపకబానా బీచ్ దగ్గరగా ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే సెక్యూరిటీ కెమెరాకు ఈ ప్రమాద దృశ్యాలు చిక్కాయి. న్యూ ఇయర్ వేడుకల ప్రారంభానికి కొన్ని క్షణాల ముందే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా జనాలందరూ కూడా పరుగులు పెట్టారు. విమాన శకలాల కోసం సముద్రంలో ప్రస్తుతం అయితే గాలింపు జరుగుతోంది. దానికి సంబంధించి మీరు విజువల్ కూడా చూడొచ్చు. ఈ ప్రమాద దృశ్యాలన్నీ కూడా సెక్యూరిటీ కెమెరాకు చిక్కాయి. ఒక్కసారిగా మీరు ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. విమానం కుప్ప కూలిపోయింది. అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ని మోసుకెళ్తోంది ఆ అల్ట్రా లైట్ విమానం. కింద మీరు ఆ బ్యానర్ని కూడా చూడొచ్చు. ఒక సైడ్ బ్యానర్ ఉంది. విమానం కంప్లీట్గా కుప్ప కూలిపోయింది. సముద్రంలో పడిపోయింది. దీంతో అంటే రోడ్డు మీద పడి ఉంటే జనావాసాల మీద పడి ఉన్నా జనాల మీద పడి ఉన్నా నష్టం వేరేలాగా ఉండేది. మరి పైలట్ చాకచక్యంగా కావాలనే సముద్రం వైపు మళ్లించాడా, ఏదైనా ఇష్యూ ఉండి సముద్రం వైపు మళ్లించాడా ఏంటి అనేది ఇంకా కారణాలు అయితే తెలియాలి. పైలట్ అయితే ఈ ఘటనలో మృతి చెందాడు. సేఫ్ సైడ్ వాటర్ మీద ల్యాండ్ చేయాలి అని అనుకున్నాడా ఏంటి కారణం అయితే తెలీదు. బట్ ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫుటేజ్ కూడా సెక్యూరిటీ క్యామ్కు దొరికింది. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. విమానం కొంతవరకు వెళ్ళిన తర్వాత బెల్ షేప్ కర్వ్లో వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ను మోసుకెళ్తోంది. న్యూ ఇయర్కు కొన్ని గంటల ముందే ఈ ప్రమాదం జరిగింది. కోపకబానా బీచ్ దగ్గరగా ఒక్కసారిగా ఈ విమానం కుప్ప కూలింది. బ్రెజిల్లో జరిగిన ఈ ప్రమాదంతో పైలట్ మృతి చెందాడు. అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ను అల్ట్రాలైట్ విమానం మోసుకెళ్తుంది. కోపకబానా బీచ్ దగ్గరగా ఒక్కసారిగా విమానం కూలిపోయింది. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాద దృశ్యాలు సెక్యూరిటీ కెమెరాకు చిక్కాయి. న్యూ ఇయర్ వేడుకల ప్రారంభానికి కొన్ని క్షణాల ముందే ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడున్న బీచ్లో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. విమాన శకలాల కోసం ప్రస్తుతం సముద్రంలో గాలిస్తున్నారు. అయితే విమానం ఎందుకు కూలిపోయింది అన్న కారణాల మీద కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే జరుగుతుంది. పైలట్ సేఫ్గా వాటర్ మీద ల్యాండ్ చేయాలి అనేసి అనుకున్నాడా, ఏదైనా ఇష్యూ వచ్చిందా ఏంటి అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా విమానం అనేది జనావాసాల మీద కానీ లేదా అక్కడ బీచ్లో ఉన్న వారి మీద కానీ వెళ్ళి ఉంటే ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండేది. రైట్, కోపకబానా బీచ్ దగ్గర ఒక్కసారిగా అల్ట్రాలైట్ విమానం అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ను మోసుకెళ్తున్న అల్ట్రాలైట్ విమానం ఒక్కసారిగా సముద్రంలో కుప్ప కూలిపోయింది. అయితే పైలట్ ఈ ఘటనలో మృతి చెందాడు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, ఎందుకని విమానం సముద్రంలో కూలిపోయింది? ఇప్పటివరకు కారణాలు ఏమైనా తెలిసాయా? పైలట్ ఏమైనా సముద్రంలో ల్యాండ్ చేయాలనుకున్నాడా సేఫ్ సైడ్, లేకపోతే ఏదైనా ఇష్యూ జరిగిందా? ఏమైంది? బ్రెజిల్లో విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో పైలట్ మృతి చెందారు. అయితే అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ ను మోసుకెళ్తున్న ఆల్ట్రా లైట్ విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో దాంట్లో ఉన్న పైలట్ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. కోపకబానా బీచ్ దగ్గర ఈ ఒక్కసారిగా విమానం అనేది కూలిపోయింది. అంటే అక్కడ ఉన్న కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సెక్యూరిటీ కెమెరాకు ఈ ప్రమాద దృశ్యాలు అనేవి సిక్కాయి. ఆ దృశ్యాల ఆధారంగా విమానం కూలిపోయిన పరిస్థితులు బట్టి విమానంలో సాంకేతికలు ఉండి ఉండొచ్చు, ఎందుకని అక్కడ విమానం కూలిపోయింది అనేది కూడా
గుర్తించినట్టు తెలుస్తోంది. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ముందు ప్రారంభానికి కొన్ని క్షణాల ముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో అక్కడున్న ప్రజలందరూ కూడా సముద్రం చూడడానికి వచ్చిన టూరిస్టులు కానీ స్థానిక వారందరూ కూడా భయంతో కలిసి పరుగులు పెట్టారు. ఇక విమాన శకలాల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కానీ విమానం కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా ఇంకా నిర్ధారణకు రాలేదు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. రైట్. సముద్ర శకలాల గురించి కూడా ఇంకా సర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శివ, ఎంత టైం పట్టొచ్చు, అధికారులు ఏం చెప్తున్నారు? ముందు విమానం సముద్రం మీద వెళ్తున్న సందర్భంలో అంటే అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ ను వెళ్తోంది ఆ విమానం. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చిన పర్యాటకులను సముద్రం చూడడానికి వచ్చిన పర్యాటకులు ఎవరైతున్నారో వారిని ఉద్దేశించి ఆ బ్యానర్ ను అక్కడ తీసుకువెళ్ళినట్లుగా అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కాబట్టి సముద్రం మీదకి వెళ్తున్న సందర్భంలో వారందరికీ అది తెలిసే విధంగా ఈ బ్యానర్ ను మోసుకెళ్ళినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ విమానం ప్రమాదం జరగడం, దాంట్లో పైలట్ జరగడం, ఇప్పుడు ఆ విమాన శకలాల గురించి ఒకవైపు విమాన ప్రమాదానికి సంబంధించి ఎందుకు జరిగింది అనేది ఒకవైపు నిర్ధారణ కావాల్సి ఉంది. మరొక విమాన శకలాలు మరొక దాంట్లో ఉన్న కాక్పిట్ బాక్స్, ఆ బాక్స్ ఆధారంగా దాంట్లో పైలట్ ప్రమాదానికి మళ్ళీ ఏమైనా మాట్లాడారా ఏంటి అనేది కూడా తెలుసుకుంటుంది. దాని తర్వాత ప్రమాదానికి గల కారణాలు ఏంటని కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రం ఆ విమాన శకలాల కోసం మాత్రం సముద్రంలో గాలింపు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. అల్ట్రా లైట్ విమానం అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ను మోసుకెళ్తున్న విమానం ఒక్కసారిగా సముద్రంలోకి కుప్పకూలింది. అయితే పైలట్ ఈ ఘటనలో మృతి చెందాడు. అయితే పైలట్ విమానంలో ఏమైనా ఇష్యూ వచ్చిందా, లేకపోతే సముద్రంలో సేఫ్గా ల్యాండ్ చేయాలి ఇష్యూ రావడంతో అని పైలట్ అనుకున్నాడు. ఇంకా ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియదు. అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. సముద్రంలో ఉన్న శకలాల కోసం అధికారులు అయితే గాలిస్తున్నారు. Certo?